హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే మనమైతే ఆల్రెడీ పిల్లలు పుట్టిన తర్వాత ఏమేమి వ్యాక్సిన్స్ వేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. దీంట్లో ఏంటి అంటే 6th వీక్ నుంచి 16 years దాకా ఏమేమి ఉంటాయి వ్యాక్సిన్స్ అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే 6th వీక్, 10th వీక్ అండ్ అదే విధంగా 14th వీక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ 3 weeks లో సేమ్ డోసెస్ అమౌంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే 6th వీక్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకైతే ఓపీవీ ఫస్ట్ డోస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ బర్త్ లో పుట్టిన వెంటనే ఓపీవీ 0 dose అయితే వేసాం కదా. 6th వీక్ లో ఓపీవీ ఫస్ట్ డోస్ అయితే ఉంటుంది. ఇంకా పెంటావాలెట్ 1 అన్నమాట. దీన్నే పెంటా 1 అని కూడా అంటారు. ఇది మనకి 1 year దాకా అయితే వేస్తారు. ఇంకా రోటా వైరస్ అనేది కూడా మనకి 1 year దాకా అయితే వేస్తారు. ఇంకా ఐపీవీ 1 అనేది అయితే ఉంటది. ఇంకా మనకి పీసీవీ డోస్ అనేది అయితే ఉంటది. ఈ 5 types అనేవి వ్యాక్సిన్స్ మనకైతే 6th వీక్ లో అయితే ఉంటది. ఇంకా ఓపీవీ 1 అనేది ఆల్రెడీ తెలిసిందే కదా మీకైతే పోలియో డ్రాప్స్ అన్నమాట. ఇవి పోలియో వ్యాధి నివారించడానికి ఈ డ్రాప్స్ అనేవి అయితే వేస్తారు. ఓరల్ లో అంటే నోటి ద్వారా అయితే వేస్తారు. ఇది 2 drops అయితే వేస్తారు. ఇంకా పెంటావాలెట్ 1 ఏంటి అంటే దీని కింద మనకి 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది కాంబినేషన్ గా అయితే ఉంటుంది. ఇందులో డిపిటి అండ్ అదే విధంగా హెపటైటిస్ బి ఇంకా మనకి హెచ్ఐబి. హెపటైటిస్ బి పుట్టినప్పుడు మనకైతే సపరేట్ గా వేశారు కదా. ఇంకా 6th వీక్, 10th వీక్, 14th వీక్ లో మనకి ఇది కాంబినేషన్ లో అయితే వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక 3-4 ఇంజెక్షన్లు పిల్లలకి చేతికి ఒకటి, భుజం ఒకటి అండ్ అదే విధంగా 2 తొడలకి ఇలా ఇప్పటికే 3 ఇంజెక్షన్స్ వేస్తారు. ఇంకా ఇలా సపరేట్ వ్యాక్సిన్స్ కనుక వేస్తే ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇవి అన్ని కలిపేసి ఒక వ్యాక్సిన్ గా అయితే చేశారు. ఈ పెంటావాలెట్ వ్యాక్సిన్ దేనికి అంటే కోరింత దగ్గు, ఇంకా పిల్లల్లో వచ్చే ధనుర్వాతం, కామర్లు, కంఠసరిపి, ఇంకా మెదడు వాపు మరియు న్యూమోనియా, ఈ 5 రకాల వ్యాధికి కాంబినేషన్ గా ఈ పెంటావాలెట్ వ్యాక్సిన్ అనేది అయితే వేస్తారు. ఇది కూడా మనకి పెంటావాలెట్ 1, పెంటావాలెట్ 2, పెంటావాలెట్ 3 6th వీక్, 10th వీక్, 14th వీక్ లో అయితే వేస్తారు. 6th వీక్ లో మనకి ఈ పెంటావాలెట్ అనేది అయితే వేస్తారు కదా. ఇది మనకి 0.5 ml లో అయితే వేస్తారు. ఇది ఇంట్రామస్కులర్ అన్నమాట. అంటే కండరానికి అయితే వేస్తారు, ఎడమ తొడకైతే వేస్తారు అనమాట. ఇవన్నీ స్ట్రైట్ గా మీరు కనుక పిల్లడికి వ్యాక్సిన్ వేసేటప్పుడు చూస్తే స్కిన్ అనేది గట్టిగా పట్టేసుకొని స్ట్రైట్ గా పొడుస్తారు అనమాట. స్ట్రైట్ గా వేస్తేనే అది ఎఫెక్ట్ అనేది వ్యాక్సిన్ ఎఫెక్ట్ పిల్లలకైతే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ రోటా వైరస్ అనమాట. రోటా వైరస్ ఏంటి అంటే పిల్లాడికి ఈ రోటా వైరస్ ద్వారా మోషన్స్ కానీ, వాటరీ మోషన్స్ కానీ, ఫీవర్ కానీ, డయేరియా కానీ, ఇంకా స్టమక్ పెయిన్ కానీ ఇవన్నీ తెప్పిస్తుంది అనమాట ఈ రోటా వైరస్. ఈ రోటా వైరస్ అనేది పిల్లలకి వ్యాక్సిన్ ఎలా వేస్తారు అంటే ఓరల్ ద్వారా వేస్తారు. 5 drops అయితే వేస్తారు నోటి ద్వారా అన్నమాట. ఇంకా ఐపీవీ 1 నార్మల్ గా ఓపీవీ డ్రాప్స్ అనేవి నోటి ద్వారా వేస్తారు కదా పోలియో వ్యాధికి. ఈ ఐపీవీ అనేది కూడా పోలియో వ్యాధికి అన్నమాట. ఈ ఐపీవీ కూడా 6th వీక్ లో ఉంటది, 14th వీక్ లో ఉంటది. ఇంకా ఐపీవీ ఏంటి అంటే 0.1 ml అన్నమాట. ఇంట్రాడర్మల్ అంటే చర్మానికి అయితే వేస్తారు. ఎడమ భుజానికి అయితే వేస్తారు అన్నమాట. భుజానికి వేస్తారు. ఇంకా నెక్స్ట్ పీసీవీ, ఈ 5th వ్యాక్సిన్. ఈ పీసీవీ ఏంటి అంటే 6th వీక్ లో, 14th వీక్ లో, 9th month లో అయితే వేస్తారు. 0.5 ml అన్నమాట. 0.5 ml తో ఇంట్రామస్కులర్, ఇది కండరానికి అయితే వేస్తారు. ఇది రైట్ సైడ్ మిడ్ థై అంటే కుడి తొడకైతే వేస్తారు. మొత్తానికి 6th వీక్ లో 2 తొడలకి వేస్తారు, ఒకటి లెఫ్ట్ తొడకేస్తారు, ఒకటి రైట్ తొడకేస్తారు, ఒకటి భుజానికి అయితే వేస్తారు. 3 ఇంజెక్షన్స్ అనేవి పిల్లాడికి బాడీకి అయితే వేస్తారు. ఒక 2 అనేవి నోట్లో డ్రాప్స్ ద్వారా అయితే వేస్తారు. 6th వీక్ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. 10th వీక్ అంటే 10వ వారంలో అంటే 2.5 నెల అన్నమాట. మీ బేబీ 2.5 నెలలు ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ అయితే వేస్తారు. ఇది ఓపీవీ 2 ఆల్రెడీ చెప్పాం కదా, ఓపీవీ పోలియో డ్రాప్స్. పోలియో వ్యాధికి ఇది 2 drops నోటి ద్వారా అయితే వేస్తారు. ఇంకా పెంటావాలెట్ 2 మనకి కంటిన్యూస్ గా 6th, 10th, 14th వీక్ లో అయితే కంటిన్యూగా అయితే ఉంటాయి. పెంటావాలెట్ 0.5 ml అన్నమాట. ఇది ఇంట్రామస్కులర్ మజిల్ కి అయితే వేస్తారు. లెఫ్ట్ తొడకైతే వేస్తారు, ఎడమ తొడకైతే వేస్తారు. ఇంకా రోటా డ్రాప్స్ 5 drops
ఓరల్ గా అయితే వేస్తారు. ఇక్కడ మామూలుగా మనకి సో ఓన్లీ ఒక ఇంజెక్షన్ మాత్రమే పడుతుంది 10th వీక్ లో. నెక్స్ట్ ఏంటి అంటే 14th వీక్ లో అన్నమాట. ఈ 14th వీక్ లో ఏంటి అంటే సో మనకి ఓపీవీ 3rd డోస్ అయితే వేస్తారు. ఇది బూస్టర్ డోస్ కూడా ఉంటది, దాని గురించి మళ్ళీ చెప్తాను. సో ఓపీవీ 3rd ఇది ఇంకా పోలియో వ్యాధికి ఓరల్ గా 2 drops అయితే వేస్తారు. ఇంకా పెంటా 3 సో ఇదైతే కాంబినేషన్ వ్యాక్సిన్ కదా, స్టార్టింగ్ లో చెప్పినట్టుగా డిపిటి అండ్ అదే విధంగా హెపటైటిస్ బి హెచ్ఐబి అయితే కాంబినేషన్ లో అయితే ఉంటది. 0.5 ml ఇంట్రామస్కులర్ సో ఎడమ తొడకైతే వేస్తారు. ఇంకా ఐపీవీ మనకి 6th వీక్ లో వేస్తారు కదా, నెక్స్ట్ మనకి 14th వీక్ లో వేస్తారు. సో ఇది 0.1 ml అయితే వేస్తారు. ఇంట్రాడర్మల్ అన్నమాట. ఇంట్రాడర్మల్ అంటే చర్మానికి వేస్తారు. సో చర్మానికి వేసేది అంత నొప్పి అనిపించదు, కానీ సో మనకి ఇంట్రామస్కులర్ అని చెప్పాను కదా, నరానికి కండరానికి అది పెయిన్ ఉంటది అనమాట. ఇది రైట్ అప్పర్ ఆర్మ్ అన్నమాట. సో మాక్సిమం చేతికి వేసే ఇంజెక్షన్స్ కన్నా తొడలకు వేస్తారు కదా, తొడలకు వేసే ఇంజెక్షన్ కొద్దిగా పెయిన్ఫుల్ గా అయితే ఉంటది. సో ఇది రైట్ అప్పర్ ఆర్మ్ అన్నమాట. ఇంకా పీసీవీ 0.5 ml. సో ఈ పీసీవీ వ్యాక్సిన్ మనకి 6th వీక్ లో వేస్తారు కదా, నెక్స్ట్ ఇప్పుడు 14th వీక్ లో అయితే వేస్తున్నారు. సో ఇంట్రామస్కులర్ సో ఇది కూడా నరానికి వేసేది రైట్ మిడ్ థై అన్నమాట. 14th వీక్ లో ఎడమ తొడకి కుడి తొడకి ఒక చేతికి ఎలా అయితే 6th వీక్ లో వేశారో అలా 14th వీక్ లో రిపీట్ అవుతుంది. సో మొత్తానికి 3 ఇంజెక్షన్లు మీ బాబుకి అయితే ఈ 14th వీక్ లో అయితే పడతాయి అన్నమాట. ఇంకా ఈ 9వ నెలలో సో కొత్త వ్యాక్సిన్స్ అన్నమాట. ఈ కొత్త వ్యాక్సిన్ ఏంటి అంటే ఎంఆర్ మీజిల్స్ అని చెప్పి అంటారు. ఇది MR1 అన్నమాట. MR1 ఈ మీజిల్స్ వ్యాక్సిన్ అనేది మళ్ళీ 6th నుంచి 24th మంత్ లోపు సో మనకి మళ్ళీ ఇంకొకటి MR2 అనేది అయితే ఉంటది. సో ఈ MR వ్యాక్సిన్ ఏంటికి అంటే సో ఒకటి తట్టు ఆ అమ్మవారు పోస్తుంది అంటారు కదా, వాటి మీజిల్స్ కి రుబెల్లా ఈ 2 వ్యాధులకి MR అనేది అయితే వేస్తారు. ఈ MR ఇంజెక్షన్ ఫస్ట్ డోస్ ఏంటి అంటే 0.5 ml అయితే వేస్తారు. సబ్క్యూటేనియస్ అంటే సో మనకి చర్మం కింద కొన్ని టిష్యూస్ అనేవి అయితే ఉంటాయి, వాటి ద్వారా ఈ వ్యాక్సిన్ అనేది అయితే వేస్తారు. సో నథింగ్ బట్ మనకి స్కిన్ కే వేస్తారు, కానీ వాళ్ళు పొజిషన్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకుంటారు. సో రైట్ అప్పర్ అన్నమాట. ఇది కుడి భుజంకి అయితే వేస్తారు. ఇంకా JE1 ఈ జేఈ ఏంటి అంటే సో మెదడు వ్యాధి వ్యాపుకైతే సో ఈ వ్యాక్సిన్ అనేది అయితే వేస్తారు. సో ఈ జేఈ అనేది 0.5 ml 9th మంత్ లో వేస్తే మళ్ళా 24 months లోపు ఇంకొకటి అయితే ఉంటది JE2 అని చెప్పేసి సో అక్కడ వేస్తారు అనమాట. సో 0.5 ml ఇంట్రామస్కులర్ ఇదేదో కండరానికి అయితే వేస్తారు. రైట్ మిడ్ కుడి ఎడం తొడంకి అయితే వేస్తారు. ఇంకా విటమిన్ ఏ డోస్ అనేది 9th మంత్ లో అయితే విటమిన్ ఏ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇప్పటిదాకా విటమిన్ ఏ అనేది అయితే వేయరు. విటమిన్ ఏ కళ్ళకు చాలా మంచిది కదా. ఇవి ఓరల్ డ్రాప్స్ అన్నమాట. సో 1 ml అంటే 1 lakh IU యూనిట్స్ అని అయితే అంటారు. సో వాటిని ఇప్పుడు మనకి 9th మంత్ లో వేస్తే సో మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఏదో ఒక వ్యాక్సిన్ అప్పుడు మళ్ళీ విటమిన్ డ్రాప్స్ అనేవి అయితే వేస్తారు, అది కూడా చెప్తాను ఈ వీడియోలోనే. సో మనకి ఓరల్ గా ఫస్ట్ డోస్ అనమాట 9th మంత్ లో విటమిన్ ఏ ఫస్ట్ డోస్ అయితే వేస్తారు. ఇంకా పీసీవీ బూస్టర్ ఆల్రెడీ PCV1 PCV2 చూసారు కదా 6th వీక్ లో 14th వీక్ లో. సో ఇక్కడ మనకి 9th మంత్ లో పీసీవీ బూస్టర్ డోస్ అయితే వేస్తారు. 0.5 ml ఇంట్రామస్కులర్ లెఫ్ట్ మిడ్ థై. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఒక ఎడమ తొడకి ఒక కుడి తొడకి ఒక చెయ్యికి అయితే 3 ఇంజెక్షన్లు పడతాయి, ఒక ఓరల్ డ్రాప్స్ అయితే పడతాయి. ఇది 9th వీక్ వ్యాక్సిన్స్ అన్నమాట. ఇంకా 16 నుంచి 24 నెలలు 16 నుంచి 24 నెలలలో డిపిటి ఫస్ట్ బూస్టర్. మనకి ఇప్పటిదాకా పెంటాలో అయితే కాంబినేషన్ లో అయితే ఉన్నింది కదా డిపిటి. ఈ డిపిటి కూడా మనకి 3 రోగాలకి నివారణ అనమాట. ఇదే పెంటాలో కూడా కాంబినేషన్ లో ఉంటది. సో కానీ డిపిటి దేనికి అంటే సో కంట సరిపి, కోరింత దగ్గు, ధనుర్వాతం వీటికి అనమాట. సో బూస్టర్ డోస్ అనేది సో మనకి స్టార్టింగ్ లో 6th నుంచి 24 months మధ్యలో వేస్తారు. సో ఇక్కడనే కాదు, సో మీరు ఆ మంత్ లోనే వేయించుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకి 16th నుంచి 24 months మధ్యలో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడైనా వేయించుకోవచ్చు. ఒకసారిగా మీరైతే ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి అండ్ 9th మంత్ దాకా ఏ హాస్పిటల్లో అయితే వేయించుకున్నారో అక్కడ కనుక వెళ్తే నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు అని వాళ్ళే చెప్తారు. సో మీరు అంత 24 months మధ్యలో ఎప్పుడు వేయించుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా మీకు క్లారిటీ అయితే వస్తుంది అక్కడ. సో ఈ డిపిటి ఫస్ట్ బూస్టర్ ఏంటి అంటే 0.5 ml ఇంట్రామస్కులర్ అనమాట. ఎడమ కుడి తొడకైతే వేస్తారు. ఇంకా నెక్స్ట్ ఓపీవీ బూస్టర్
బూస్టర్. ఇప్పుడు చెప్పేవన్నీ 16 నుంచి 24 months మధ్యలో వేసే వ్యాక్సిన్స్ అన్నమాట. ఓపీవీ మనకి స్టార్టింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి ఓపీవీ 0 డోసు, ఓపీవీ 1, ఓపీవీ 2, ఓపీవీ 3 అయితే 6th, 10th, 14th వీక్ లో చూసాం కదా. ఇక్కడ మనకి 16th నుంచి 24 months మధ్యలో ఓపీవీ బూస్టర్ డోస్ అన్నమాట. ఇది 2 drops. నార్మల్ గా స్టార్టింగ్ నుంచి ఎలా అయితే ఉందో 2 drops ఓవరాల్ గా. ఇంక ఇక్కడికి మనకి ఓపీవీ అనేది బంద్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ MR2. ఆల్రెడీ 9th month లో మనకి MR1 అయితే వేస్తారు కదా. ఇదైతే MR2 అన్నమాట. 0.5 ml సబ్క్యూటేనియస్. అదే చెప్పాను కదా ఇందాక టిష్యూతో. ఇది రైట్ అప్పర్ ఆర్మ్ కి అయితే, కుడి భుజానికి అయితే వేస్తారు. ఇంకా JE2 ఆల్రెడీ మనకైతే JE1 అనేది సో 9th month లో వేశారు కాబట్టి JE2 అనేది 16th నుంచి 24 మధ్యలో మళ్ళీ మనకి JE2 ఇంజెక్షన్ అయితే ఉంటది. JE2 అనేది 0.5 ml ఇంట్రామస్కులర్. సో ఎడమ తొడకైతే వేస్తారు. ఇంకా విటమిన్ A2 డ్రాప్స్ అనేవి సో ఇప్పుడు 16 నుంచి 24 months లో అయితే వేస్తారు కదా. మనకి MR JE2 తర్వాత సో అప్పుడు మనకి MR వేసిన మంత్ లో కానీ లేకపోతే JE2 వేసిన మంత్ లో కానీ తర్వాత ఆల్రెడీ మనం 9th month లో ఒకసారి ఫస్ట్ డోస్ అయితే విటమిన్ A డ్రాప్స్ వేయించుకున్నాం కదా. ఇప్పుడు విటమిన్ A2 డ్రాప్స్ అన్నమాట, సెకండ్ డోస్ అన్నమాట. ఇది మనకి 16 నుంచి 24 మధ్యలో మనం MR తర్వాత కానీ JE2 తర్వాత కానీ వేయించుకోవచ్చు. సో దీని తర్వాత మనకి 6 months గ్యాప్ తో సో తర్వాత మనం విటమిన్ A డ్రాప్స్ అనేవి 6 months గ్యాప్ తో మనం అయితే విటమిన్ A డ్రాప్స్ అనేవి వేయించుకోవచ్చు. సో ఇది 2 ml అనమాట. ఆల్రెడీ మనకైతే 1 ml ఫస్ట్ డోస్ అయితే వేశారు కదా 9th month లో. ఇది 2 ml 2 lakh IU యూనిట్స్ అనమాట. ఇది ఓరల్ ద్వారా అయితే వేస్తారు. సో ఇక్కడ దాకా 16th నుంచి 24 months మధ్యలో ఉన్న వ్యాక్సిన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 5 to 6 years అంటే 5 నుంచి 6 years మధ్యలో మనకి DPT2 బూస్టర్ అనేది ఉంటుంది. DPT1 16 నుంచి 24 మధ్యలో వేసాం కాబట్టి సో 5 to 6 years మధ్యలో మనకి DPT సెకండ్ బూస్టర్ డోస్ అనేది ఉంటది. 0.5 ml ఇంట్రామస్కులర్ మనకి అప్పర్ ఆర్మ్ కి అయితే వేస్తారు. అప్పర్ ఆర్మ్ అంటే ఇది కుడి చేతిగా ఎడం చేతిగా అని కాదు, ఏదో ఒక చేతికి అయితే వేస్తారు. సో అది కూడా హ్యాండ్ కి మాత్రమే వేస్తారు. ఇంకా తొడకేసేవి ఏమీ ఉండవు. ఇంకా తర్వాత 10 years అప్పుడు అనమాట. 6 years తర్వాత 6 నుంచి 10 years పడ్డప్పుడు మనకి TD ఫస్ట్ బూస్టర్ అనేది అయితే ఉంటుంది. ఈ 10 years అప్పుడు సో మనకి TD ఫస్ట్ బూస్టర్. ఈ TD ఏంటి అంటే సో టెటానస్ కి, డిప్తీరియాకి సో ఈ రోగాలకి ఈ TD వ్యాక్సిన్ అనేది అయితే వేస్తారు 10 years లో. అప్పుడు సో మనకి ఇది బూస్టర్ డోస్ అన్నమాట. ఫస్ట్ బూస్టర్ డోస్ 0.5 ml ఇంట్రామస్కులర్. ఇది కూడా మనకి కుడి చేతికో లేకపోతే ఎడం భుజానికో వేస్తారు, చేతికి భుజాలకే వేస్తారు. ఇంకా లాస్ట్ లో మనకి 16 years అప్పుడు TD సెకండ్ బూస్టర్ అయితే వేస్తారు. 16 సంవత్సరాలు పడ్డప్పుడు లేకపోతే 16 సంవత్సరాలు మనకి నిండాకనో అప్పుడైతే మనం అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. సో 16 ఇది కూడా మనకి 0.5 ml అండ్ ఇంట్రామస్కులర్ కుడి భుజానికో ఎడం భుజానికో ఏదో ఒక భుజానికి అయితే వేస్తారు. సో చూసారు కదా, మనకైతే 16 years దాకా ఈ వ్యాక్సిన్స్ అన్ని కంపల్సరీగా మీ బేబీకి అందాయా లేదా చెక్ చేసుకోండి. సో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక బుక్ అయితే పెడతారు, ప్రైవేట్ హాస్పిటల్ అయినా మనకైతే ఒక ఫైల్ అయితే ఉంటది. సో కంపల్సరీగా లైఫ్ లో మనకి వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి ఖచ్చితంగా వేయించాలి. సో ఏముందిలే రోగాలు రావులే, వచ్చినా సరే మా దగ్గర అమౌంట్ ఉందిలే అనుకోకండి. ఎందుకంటే ఏ రోగం ఎప్పుడు వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి ఉంటేనే కదా, ఎంత డబ్బు మన చేతిలో ఉన్న ఆరోగ్యం అనేది మనకైతే కంపల్సరీగా ఉండాలి. సో కాబట్టి ఈ వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్లేదు అని చెప్పి నేనైతే చేశాను. సో ఇది సెకండ్ పార్ట్ వ్యాక్సినేషన్ వీడియో అన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వీడియో పెట్టాను, ఆ వీడియో చూడకుంటే చూసేసేయండి. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి చైల్డ్ కేర్ కానీ ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.